హలో అండి, వెల్కమ్ టు స్మార్ట్ లేడీ స్మార్ట్ థాట్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఈరోజు జస్ట్ 5 మినిట్స్లో అయిపోయేటువంటి సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేస్తున్నాము. కంపల్సరీగా వాచ్ చేసేయండి. నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకేనా? ఇలా డీప్ ఫ్రైకి ఆయిల్ ఎంత అయితే సరిపోతుందో అంత ఆయిల్ వేసేసుకోండి. ఇలాంటి వెడల్పాటి ప్యాన్ పెట్టి తీసుకొని ఆయిల్ అయితే ఫ్రై అయిపోయింది మనకి. సో ఇప్పుడు మనం వీటిని బీట్ చేసి వేసేద్దాం. సో మనం బాస్మతి రైస్ ఒక ప్లేట్ తీసుకున్నాం కదా, అంటే ఇక్కడ మనం ఆనియన్స్ కానీ చిల్లీస్ కానీ మనం వాడట్లేదండి. అందుకని ఎగ్ని హైలైట్ చేస్తున్నాం అనమాట. నేను 3 తీసుకున్నాను ఎగ్ని, మీరు 2 తీసుకున్నా పర్వాలేదు. సో ఇలా కొంచెం ఫ్రై అయినాక రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోండి. అలానే కారం, ఒక 1/2 టేబుల్ స్పూను పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, అలానే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా. ఇదేనమాట మెయిన్ ఇంగ్రీడియంట్ మనకి. సో వీటన్నిటిని కూడా ఇప్పుడు బాగా ఆ ఫ్రైలో కలిసేటట్టు తిప్పేసుకోండి ఒకసారి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఉప్పు కారం అనేది మీ ఆప్షన్ అండి. కొంచెం స్పైసీగా ఎక్కువ తింటానంటే ఎక్కువ వేసుకోండి. దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మనకి గరం మసాలా అనమాట. గరం మసాలా మస్ట్ అండ్ షుడ్ అనమాట. అంటే మనం ఆనియన్స్ కానీ చిల్లీస్ కానీ ఏం వేయట్లేదు కాబట్టి మనకి ఎగ్స్ కొంచెం ఒక 3 తీసుకుంటే సరిపోతుంది. కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా మనం స్పైసీ రైసెస్ చేసేటప్పుడు ఇలా ముందుగానే కుక్ చేసుకొని పెట్టుకొని చల్లార్చుని అనుకోండి, చాలా బాగుంటుంది అనమాట. ఇలా పొడి పొడిగా ఉంటుంది. అది ఆరిపోవటం వల్ల ఇదైతే ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు మనం ముందుగానే కుక్ చేసి పెట్టుకున్నాం కదా ఈ రైస్ని, నేను ఇప్పుడు ప్రజెంట్ బాస్మతి రైస్ తీసుకున్నాను అనమాట. మీరు ఏ రైస్ అయినా తీసుకోవచ్చు. ఇలా వేసి కలిపేసేయండి. ఇలా ప్రిపేర్ అవుతుందండి ఎగ్ ఫ్రైడ్ రైస్. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి కంపల్సరీగా. ఒక 5 మినిట్స్ దీన్ని కుక్ అవనిద్దాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు మనం లెమన్తో గార్నిష్ చేసేసుకుందాము. బాయిల్డ్ ఎగ్ పెట్టమంటున్నారు కదండి రోజు పిల్లలకి. కొంతమంది పిల్లలు తినరు అనమాట. ఇలా మనం ఫ్లేవర్ రైస్ లాగా చేసిస్తే ఎగ్లో చాలా ప్రోటీన్స్ విటమిన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళ హెల్తీగా ఉండడానికి సహకరిస్తుంది అనమాట అది. ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.